బామ్మ అయితే పల్లవి మాట్లాడుతుంటే వింటూ ఉంటుంది. అలా నాకు ఫస్ట్ నైట్ అవ్వలేదని ఆ విషయాలైతే తను డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ బామ్మ అందరి ముందు చెప్తూ ఉంటుంది. "ఏంటి మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదా?" అనైతే అడుగుతూ ఉంటుంది. అలా అందరూ అడిగేసరికి పల్లవి అయితే ఏం సమాధానం చెప్పలేక అలా మౌనంగా అందరి కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే పల్లవిని దోషిలా అలా చూస్తూ ఉంటారు. అలా చూసేసరికి అవని వీళ్ళందరూ అయితే "ఏమైంది పల్లవి? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా నీకు? నీకు కమల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? కమల్ ఏమైనా ఉందా?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆ పల్లవి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. "ఏంటమ్మా శాంతి ముహూర్తం మంచి ముహూర్తమే కదా! అందరిని పంతులు గారిని మిమ్మల్ని అడిగిసే కదా పెట్టాము. మరి అవ్వకపోవడం ఏంటమ్మా?" అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే "ఏదైనా ప్రాబ్లమ్ ఉందా?" అని అవని అయితే అడుగుతూ ఉంటుంది. "ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉందా ఏంటా?" అని అవని పల్లవిని అయితే అడుగుతూ ఉంటుంది. "నేను ఫోన్ మాట్లాడడం విన్నాను కాబట్టి సరిపోయింది. లేదు అంటే వీళ్ళకి ఫస్ట్ నైట్ అయిందని అనుకునే వాళ్ళము. ఫస్ట్ నైట్ అవ్వలేదని విషయం వినడం వల్ల తెలిసింది" అనైతే బామ్మ అంటూ ఉంటుంది. అలా అనేసరికి పల్లవిని అయితే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏమైంది పల్లవి చెప్పు, పర్లేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా సమస్య మేము పరిష్కరిస్తాం కదా అని అవని వాళ్ళ అత్తయ్య అందరూ అయితే అవనిని నానా విధాలుగా అడుగుతూ ఉంటారు. అయినా పల్లవి ఏమీ చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ మౌనంగా అందరి వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటుంది.